శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి చెప్పబడినటువంటి గీతావాహినిలోని కొంత భాగం. సాయిరామ్. 20 జ్ఞానగుణములను కలిగినటువంటి వాడు సాక్షాత్కారమును తప్పక పొందగలడు, సందేహం లేదు. ఇన్నింటి విచారణ మూలమున మానవుడు దేహము, బుద్ధి, ఇంద్రియములు, అంతఃకరణము ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధములు తెలుసుకున్నాం. వీటన్నింటికీ భిన్నముగా ఉన్నటువంటి వాడే పురుషుడని తేలిపోతుంది. పురుషుడు అనగా క్షేత్రమును తెలుసుకున్న వాడే కానీ క్షేత్రము కాదని రుజువవుతున్నది. ఎప్పుడు ఈ ప్రకృతి పురుషుల విషయములు విజ్ఞాన విచారించే తెలితే అప్పుడు వాంఛారహితుడైనటువంటి సాక్షి స్వరూపుడు తానేనని కూడాను తెలియను. అన్నింటికీ సాక్షిభూతుడు తానేనని తెలుసుకున్నటయే ఆత్మ సాక్షాత్కారము. తన సత్యమును తానే తెలుసుకునుట, తనను తాను తెలుసుకునుట అంతా ఒక్కటే. ఆత్మని నిరూపించుట, జీవుడు వేరు దేవుడు వేరు కాదని అనుభవంతో తెలుసుకోవటం, వీటన్నిటినీ సాక్షాత్కారమని పిలుస్తారు. ప్రతి మానవుడును సాధించవలసినది, తెలుసుకునవలసినది ఇదే. కేవలము పుట్టి పెరిగి చచ్చేటంత మాత్రమున అట్టివాడు మానవుడు కానేరడు. పశుపక్షి మృగాదుల వలె కాక మానవుడు తెలియని సత్యాన్ని తెలుసుకుంటే వానికి ఉన్నటువంటి దివ్యశక్తి, అట్టి అనుగ్రహ శక్తిని వృధా చేయరాదు. స్వామి, క్షేత్ర విషయము క్షేత్రగుణిని విషయము కొంతవరకు అర్థమైంది. అనగా ప్రకృతి పురుషుల తత్వం ఏమిటో తెలిపారు. కానీ దీనియందు జ్ఞేయమని కూడా ఏదో ఒక పేరు పెట్టి కదా, దాని అర్థమేమో అది కూడా తెలిపిన ధన్యుడను అని అర్జునుడు కోరినాడు. అందులో పరమాత్మ, అర్జున, క్షేత్రజ్ఞునను జ్ఞేయమనను ఒకటే అని దీనికి పూర్వమే చెప్పాను కదా, అయినా ఇంకనూ విపులముగా తెలియనట్లు చెప్పేదను వినము. పరమాత్ముడు అనగా ఆత్మస్వరూపుని తెలుసుకున్నటకు జ్ఞానమే ప్రధానము. జ్ఞానముతో తప్ప మరే మార్గములను ఆత్మను తెలుసుకునే వీలు కాదు. కర్మోపాసనలు ఉత్పత్తి స్థానములు. ఆత్మ నిత్యం కాబట్టి దానికి ఉత్పత్తి లేదు. కూటస్థుడైనటువంటి ఆత్మకు వికారములు రావు. కాబట్టి అట్టి జ్ఞానముతో తెలుసుకోదగిన వాడు కనుక జ్ఞేయమని పేరు వచ్చినది. అట్టి జ్ఞానము చే ఆత్మ నేనని తెలుసుకోను. అజ్ఞానము దేహమే నేనని తెలుసును. జ్ఞానాజ్ఞానములకు ఇది వ్యత్యాసము. అయితే ధ్యేయ వస్తువని కూడాను దీనికి మరొక పేరు కలదు. దీనిని ధ్యానముతో పొందినది కనుక ధ్యేయమని వచ్చినది. ముక్తి కర్మఫలము కాదనియు ముక్తి జ్ఞానఫలమనియు ఇందు మూలముగా దృఢమవుతున్నది. జ్ఞానాదేవతు కైవల్యం. ఆత్మతత్వ జ్ఞానం సమ్యక్ దర్శనం లభించినదా మోక్షం నీలోనే ఉంటుంది. ప్రకృతి అనాది అనను అనందం కాదనియు పురుషుడైన క్షేత్రజ్ఞుడు అనాది అనంతుడనియు అతనే పరబ్రహ్మనియు నొక్కి వ్యాఖ్యానించెను. జై సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.